మా ఆయన గారు నా పాప 4 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి బాడిగిళ్ళలోనే ఉన్నాం, అద్దెలలోనే ఉన్నాం. వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాము. వచ్చిన 1 సంవత్సరానికి మా ఆయన గారు చనిపోయారు. అప్పటి నుంచి అద్దెలలో ఉండి బాధపడతానే ఉన్నాం. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ ఇంట్లో ఉండి వేరే ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఎక్కువ రెంటు మేము కట్టుకోలేము, పిల్లలు చిన్నపిల్లలు, జాబులు లేవు, నాకు ఏం పని రాదు అని చనిపోయిన కొత్త. అప్పుడు 200 రూపాయలు ఇంటికి వెళ్ళి ఉన్నాను సార్. అందులో గాజు పురుగులు, బొజ్జింకలు అన్నీ ఉన్నాయి. పేడేసి అలుక్కొని నా బిడ్డలను పెట్టుకొని ఆ ఇంట్లో ఉండి కూలి పనికి 50 రూపాయలు నర్సరీ పనికి వెళ్ళి వచ్చి బతికాను సార్. నేను అప్పటికి ఇప్పుడు దాకా నేను కూలి పని చేసుకుంటూనే బతుకుతూ ఉన్నాను సార్. మేము చేసేది మట్టి పని. ఆ పనికి వెళ్తే 100 రూపాయలు కూలిస్తారు, 50 రూపాయలు కూలిస్తారు. వాటితోనే 2 పిల్లలు గవర్నమెంట్ హాస్టల్, ఆ పిల్లలకి తిండి పెట్టలాగా 2 పిల్లల్ని హాస్టల్లో వేసాను. ఒకరిని తిరుపతికి వేసాను, ఒక పాపని నాయుడుపేట బేరుపేటలో వేస్తున్నా. చాలా అవసరపడ్డాను సార్ ఇంటి కోసం. తర్వాత చంద్రబాబు గారు వచ్చి నాకు ఇల్లు ఇస్తామనేసరికి చాలా సంతోషంగా అప్పు చేసి 25,000 కట్టాను సార్. కట్టినాక ఆ సంవత్సరంలో వచ్చేస్తాను ఎంతో ఆనందం పడ్డా. మనకి తిప్పలు ఉండవు, పిల్లలు మోసేవాళ్ళు, సామాను మోసే మగవాళ్ళు లేరు. అది తీసుకెళ్ళాలంటే బాడుగులు అడుగుతున్నారు. అంత ఇచ్చే సొంత కూడా నాకు లేదు. 4 చక్రాల బండిలోనే మేము ఒక 5 సంవత్సరాలకి ఇంటింటికి తిరిగి నా బిడ్డ తోసుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సామాను పెట్టుకొని వచ్చాము. ఒక మంచం తీయాలని అటు ఇటు మారుస్తుంటాయి, పాడైపోవడము. ఈ రెంట్ ఒక 2 నెలలు ఒక 200, 300 కూడా నేను ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పుడు ఉన్నా నేను. కానీ అంత కష్టంలో కూడా చాలా బాధ అయిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చారు, మన సారు మనకి ఇల్లు ఇచ్చేసిన ఎంతో ఆనందం పడ్డాము. నా కొడుకు నా కూతురు కూడా అబ్బాయి ఇస్తే మన ఇల్లు అనేది మనకు ఉంటుంది, మనం కొంటాము కడతామని కూడా కళ కూడా లేదు మమ్మీ మనకి. కానీ వచ్చి ఇస్తామంటే ఆనందం పడ్డాము. ఈలోపు జగన్ సార్ గారు వచ్చి అవి ఆపేశారు. అప్పుడు చాలా బాధపడ్డాం మేమైతే. వృధాగా ఇల్లులు ఉన్నాయే, అవి మాకు ఇచ్చినా మేము కాపురం ఉంటాం కదా, బాడుగులు కట్టుకోలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాము అని నా కొడుకు నా కూతురు నేను ఏడ్చిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి సార్. ఇల్లులు ఖాళీ చేసేటప్పుడైతే అసలు నా కొడుకు అయితే నుంచో అలా ఏడ్చేశాడు. ఎందుకు మనకి బతుకు ఎడన్నా పోయి దూకి చచ్చిపోదాం పదా, మనం కట్టుకునే స్వామత లేదు, అటు అమ్మమ్మలకి లేదు, నానమ్మలకి ఆస్తులు లేవు. ఈయన చూస్తే తాగి చనిపోయాడు. ఇప్పుడు మా నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడ పోయి ఉంటాము, ఏం పనులు చేస్తావు, నాకు పని రాదు. మా ఆయన బయటకు పంపించేవాడు కదండి. ఆయన చనిపోయాక ఏ పని చేసుకున్నా కూడా తెలియదు, పని చేసేంత కూడా అంత అనుభవం లేదు. తర్వాత ఉండీలు చేసుకొని బయట లంగల్లో వేసుకొని అమ్ముకొని నా కొడుకు 10 ఉండీలు సైకిల్లో పెట్టుకొని హోల్సేల్గా వేసి వచ్చి సైకిల్లో పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వస్తే 4 ఇడ్లీలు పెట్టారు నా కొడుక్కి. చాలా కష్టాలు పడ్డాను సార్ నేను. ఈరోజు ఇల్లు వస్తుందంటే దిగేదాకా వచ్చినప్పుడంతా నాకు ఆనందం, నా మనసులో చాలా ఆనందం ఉండదు సార్. ఎప్పుడు ఇచ్చేస్తారు, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడు ఇస్తారు మన ఇంట్లోకి, ఎప్పుడు వెళ్ళిపోదామా. ఇన్ని అద్దెలు కట్టుకుంటా వస్తున్నా కూడా మన ఇల్లు మనకు అవ్వదు. ఈసారి అద్దెనా కట్టుకుంటే మన సొంత ఇల్లు అని మనకు అనేది ఉంటుంది కదా సార్. ఎప్పటికైనా మనకు కాకపోయినా మన బిడ్డలకైనా ఉంటుంది కదా. మన బిడ్డలకు మనం ఏ ఆస్తి సంపాదించి మనం ఇవ్వలేము. ఇంత మంచి ఇల్లు నేను కట్టించే అంత ఇది కూడా నాకు లేదు. నా కొడుకు మగబిడ్డ ఒక బిడ్డ వాడుకుంటే నేనేం చేయలేను, నా భర్త ఏం చేయలే. నాకన్నా ఇదన్నా దాచిపెట్టుకొని నెల తన కష్టమైనా కట్టుకుంటే తనకంటూ ఒక ఇల్లు ఉంటుంది అనే ఆశ నాకు చాలా ఉంది సార్. ఇప్పుడు ఈ ఇల్లు ఇస్తే నా మనసులో చెప్పలేనంత ఆనందం. చంద్రబాబు నాయుడుకి చాలా దండాలు పెట్టి నాకు మాట్లాడడం చేత కావట్లేదు. చాలా నమస్కారం సార్కి.